వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. అర్ధ సంవత్సరం దాటిపోయింది. మరి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే చెప్పడానికి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం లేదు. ఎన్నికల హామీల అమలు లేదు, శాంతి భద్రతల పరిరక్షణ లేదు, సంక్షేమం జాడలేదు, అభివృద్ధి ఊసులేదు. ఆటవిక పాలనకి అనుక్షణం అర్థం చెప్పటమే తమ లక్ష్యమన్నట్లుగా పాలన సాగిస్తున్న పాలకులు అమరావతి కేంద్రంగా తమ డ్రామాలను, కుట్రలను, దోపిడీ పర్వాన్ని మళ్లీ మొదలుపెట్టారు. వేల కోట్ల రూపాయలు అప్పుగా తేవటం, అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమ్ క్రియేట్ చేయటానికి ఆ వేల కోట్లు గుమ్మరించటం. క్లుప్తంగా చెప్పాలంటే అమరావతి వైపు వేలు చూపిస్తూ ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధికి అడ్డుకట్ట వేసేశారు. ఇక అమరావతిలో డెవలప్మెంట్ డ్రామాలు ఆడుతూ భూముల విలువ పెంచుకోవటానికి ఎత్తులు వేస్తున్నారు. దీన్నే రియల్ చీటింగ్ అంటారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతిలో రాజధాని వద్దని నాడే శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత వరదల రూపంలో ప్రకృతి సైతం ఇదే నిజాన్ని మళ్ళీ చెప్పింది. ఆ పైన ఐఐటి నిపుణులు ఆ పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు. అయినా సరే చంద్రబాబుకి మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా జగన్ సాగించిన జనరంజక పాలన చూసిన 5.5 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు చంద్రబాబు ఆయన కో చేస్తున్న అమరావతి స్టంట్స్ చూసి ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమరావతికి రాజధాని అయ్యే లక్షణం ఒక్కటంటే ఒక్కటి లేదు. అయినా వేల కోట్ల రూపాయల అప్పులను అక్కడే గుమ్మరిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని హేళన చేస్తున్నారు. పనిలో పనిగా అడ్డగోలు దోపిడీకి తమదైన స్కెచ్ గీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం అన్నట్లుగా గత 7 నెలలుగా అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో ఏం జరుగుతోందని తెలుగు ప్రజలను మాత్రమే కాదు, దేశంలో ఎవరిని అడిగినా వచ్చే సమాధానం ఒక్కటే: రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ముక్త కంఠంతో చెబుతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు లేదు, సంక్షేమం అన్నదే కానరావటం లేదు. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెలకు 2-3 డైవర్షన్ పాలిటిక్స్ ఎపిసోడ్ తో ప్రజలను మభ్యపెట్టడానికి విఫల కుట్రలు పన్నుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటిదాకా వివిధ కోణాల్లో అరాచక పర్వం కొనసాగిస్తూ వచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు అమరావతి కేంద్రంగా అసలు కుట్రలకు మళ్లీ పదును పెడుతోంది. వేల కోట్ల రూపాయలను అమరావతిలో గుమ్మరించడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమరావతిలో రాజధాని వద్దంటే వద్దని శివరామకృష్ణ కమిషన్ దగ్గర నుంచి ఐఐటి నిపుణుల దాకా అంతా నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా వినని చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య 5 ఏళ్ల కాలంలో అమరావతి కేంద్రంగా చేసిన డ్రామాలు, స్కామ్లు అన్నీ ఇన్ని కావు. మళ్ళీ ఇప్పుడు వేల కోట్ల రూపాయలను అమరావతికి ధారపోయటానికి కూటమి సర్కార్ సై అంటోంది. 3 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా అమరావతిలో ఖర్చు పెట్టబోతున్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో సామాన్యుల నుంచి మేధావుల దాకా అందరూ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని గాలికొదిలేసి రాజధానిగా ఏమాత్రం అర్హత లేని అమరావతికి వేల కోట్ల రూపాయలు కుమ్మరించటం, పైగా అప్పులు చేసి ఆ వేల కోట్లను తీసుకురావటంపై అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయటం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికి 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖను రాశారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమలను పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న 3 ఏళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు 50,000 కోట్ల నుంచి 60,000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైన పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వానికి రాసిన తన లేఖలో ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల వాటా కూడా ఉంటుందని, అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలియదు కానీ అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుందన్నారు. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావటం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారించాలని లేఖలో శర్మ పేర్కొన్నారు. అమరావతి మీద వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం, ఏపీలోని మిగిలిన ప్రాంతాలను పట్టించుకోకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం తప్పదని పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అమరావతి పాట పాడటాన్ని ఆయన తప్పుపట్టారు.
ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసిందని, చంద్రబాబు ఈ నిజాలను విస్మరించడం సరికాదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రణాళికలను రచించకుండా, అమలు చేయకుండా అమరావతి మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఏపీకి నష్టమే తప్ప లాభం ఉండదని హరగోపాల్ విశ్లేషించారు. మరోవైపు అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను అనేక కోణాల్లో మభ్యపెడుతోంది. అమరావతికి కేంద్రం 15,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇస్తుందని కూటమి ప్రభుత్వం తెగ హడావుడి చేసింది. కానీ ఆ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాదు, అప్పు మాత్రమే అని బడ్జెట్ సాక్షిగా తేలిపోయింది. అమరావతికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ద్వారా 13,500 కోట్ల రుణాన్ని ఇప్పిస్తోంది కేంద్రం. అంతే తప్ప ప్రత్యేకంగా కేంద్రం ఏమీ గ్రాంట్ ఇవ్వటం లేదు. ఈ 13,500 కోట్లకు అదనంగా రాజధాని నిర్మాణం కోసం హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన KfW ద్వారా 5,000 కోట్ల రూపాయల రుణాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకురానుంది. ఇప్పటి వరకు సుమారు 30,000 కోట్ల రుణాలను అమరావతి కోసం తీసుకొస్తున్నారు. మరో 15,000 కోట్ల రుణాన్ని కూడా రాజధాని కోసం సమీకరించనున్నారు. ఇలా తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయల అప్పుల మొత్తాన్ని అమరావతి నిర్మాణాలకే కేటాయిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రం మాత్రం పూర్తిగా అప్పుల కుప్పైపోయింది, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. రోజు రోజుకి ఇంకా దిగజారుతుంది తప్ప ఎక్కడా కూడా ఈ అప్పుల నుంచి పైకొచ్చే పరిస్థితి కానీ ఏమి కనిపించడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? పొదుపు మంత్రాన్ని పాటించాలి. అమరావతిని ఆదరాబాదరాగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టేటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయా? ఇది ఆలోచించుకోవాలి. పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు కేవలం అమరావతి మీద పెట్టి వచ్చేటువంటి ఆదాయం, తెచ్చేటువంటి అప్పులు అన్నీ కూడా అమరావతి మీదే కనుక ఖర్చు పెట్టినట్లయితే మరి ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇతర స్కీములు, ప్రాజెక్టులు, ప్రామిసుల పరిస్థితి ఏంటి? అమరావతి కేవలం భ్రమరావతి మాత్రమే, చంద్రబాబు అండ్ కోకి బంగారు బాతు మాత్రమే అని ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది. వర్షాకాలం వస్తే అమరావతిని వరద నీటిలో వెతుక్కోవాల్సిన దుస్థితి. అందుకే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎంత హడావుడి చేసినా, ఎంత హైప్ ను క్రియేట్ చేసినా రియల్ ఎస్టేట్ భూమి మాత్రం నిలబడలేదు. గాలి బుడగ తరహాలో పేలిపోయింది. దీంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూస్ట్ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అమరావతిని గతంలో 9 నగరాలుగా నిర్మించాలని భారీ మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు తక్షణం రియల్ ఎస్టేట్ పెంచడం కోసం పెండింగ్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అమరావతికి వెళ్లటానికి కనీసం సరైన రోడ్డు కూడా లేని పరిస్థితి. దీంతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ఇతర అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే క్వార్టర్లు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, ఉద్యోగుల క్వార్టర్లు, హైకోర్టు భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. అమరావతికి ముప్పును తగ్గించడానికి, వరదొచ్చినప్పుడు నీటిని నియంత్రించడానికి రిజర్వాయర్ల నిర్మాణాలను చేపట్టాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఖర్చు చేసే 50 నుంచి 60,000 కోట్ల రూపాయల నిధులను కేవలం అప్పులతోనే సమీకరించనున్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రజలందరిపై ఈ అప్పుల భారం పడుతుంది. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడానికి, ఏపీ భవిష్యత్తును చీకట్లోకి నెట్టడానికి సైతం వెనకాడని చంద్రబాబు ప్రభుత్వ తీరు చూసి 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చడానికి పక్కా స్కెచ్ గీసేశారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి కూడా రంగం సిద్ధం చేసేశారు. అమరావతిని న్యూయార్క్ చేస్తాం, కాదు అమరావతిని బీజింగ్ చేస్తాం, టోచ్ అమరావతిని లండన్ చేస్తాం. అసలు అమరావతిని అదేదో ఇదేదో చేయటం ఎందుకు? మన పక్కనే ఉంది కదా సింగపూర్. అమరావతిని సింగపూర్ సిగ్గుపడేలా తయారు చేస్తాం. ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్తో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు వెలగబెట్టిన పాలనని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఎన్నెన్ని డ్రామాలు, ఎన్నెన్ని మోసాలు, ఎంతెంత దోపిడీ. అమరావతి కేంద్రంగా నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన రచ్చ, స్కామ్లు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. 3 ఏళ్లలో టాప్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామంటూ ప్రజలను మభ్యపెట్టడానికి రెడీ అయిపోయారు. 3 ఏళ్లలో ఒక రేంజ్లో దోపిడీ పర్వాన్ని పరుగులు పెట్టించడానికి కూడా పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా చంద్రబాబు అండ్ కో ఆడుతున్న డ్రామాలు, చేస్తున్న దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 50,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు 3 ఏళ్లలో అమరావతి మీద ఖర్చు పెడతామని చాలా గొప్పగా చెప్తున్నారు చంద్రబాబు. ఇన్ని వేల కోట్ల రూపాయలు కూడా అప్పుగా తెచ్చేదే.
ఆ అప్పు భారాన్ని ఏపీలో 5.5 కోట్ల మంది ప్రజలు నెత్తినవేసి ఆ డబ్బు మాత్రం అమరావతిలో ఖర్చు చేస్తారన్నమాట. అంటే అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ అభివృద్ధి అన్న మాటని మర్చిపోవాలి. పోనీ అమరావతి ఏమైనా ఈ 3 ఏళ్లలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతైనా రాజధాని అన్న భావనైనా కల్పిస్తుందా అంటే అలా భావించడం ఆత్మవంచన చేసుకోవటమే అంటున్నారు పరిశీలకులు. కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్న తమ భూముల ధరలను పెంచుకోవటానికి, రియల్ ఎస్టేట్ భూమును సృష్టించడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం కింద మీద పడుతోందని విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే వేల కోట్ల రూపాయల అప్పులను అమరావతిలో కుమ్మరిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి ఇచ్చినటువంటి హామీ మేరకు 6 రిజర్వాయర్లు 3 చెరువులు నిర్మించడానికి ఎక్కడి చర్యలు తీసుకుంటున్నారు? వరద నీరు మళ్లించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? వీటన్నింటినీ పక్కకు పెట్టి భవనాలు నిర్మించి తమ భూములకు విలువ పెంచి వాటిని అమ్ముకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకోవడం కూడా ఇందులో భాగమేనని మాత్రం చెప్పాలి. ముఖ్యమంత్రి గారే ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ఆ ప్రాంతం విలువ పెరుగుతుందని భావనతో చేస్తున్నదే తప్ప ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రం కాదు. ఇక్కడ కూడా ఇంకో సందేహం వస్తుంది. అమరావతి ప్రాంతంలో టెండర్లు ఫైనలైజ్ అవుతున్న దశలోనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? దీని వెనుకున్న రహస్యం ఏంటి? గత 10 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాయలసీమ నుంచి వలసలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి లేక విద్యా వైద్య రంగంలో వెనుకబడుతనం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియదా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా సిఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణ పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్ద స్కెచ్ వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీవో కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన 2 సిఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం 20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55% మేర పెంచింది. అంటే అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి 10,000 కోట్ల మేర పెంపు చూపటంపై నిర్మాణ రంగ నిపుణులే నోళ్లెళ్లబెడుతున్నారు. 5 ఏళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలోనే ఎక్కడా చూడలేదంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం సిఆర్డీఏలో 2017-18 మధ్య అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికీ ఇప్పటికీ నిర్మాణ సామగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని, పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులో పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దు చేసి పారేశారు. అలాగే గతంలో కాంట్రాక్టర్లకి ఇచ్చిన టెండర్లను సైతం రద్దు చేసి ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటు కట్టబెట్టేందుకు వీలుగా లంసం విధానానికి జై కొట్టేశారు. రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య 41,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచి 5,000 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్లుగా ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా సిఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా 20,292.46 కోట్ల పనులకు అనుమతులనిచ్చారు. ఇందులో 11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీవో సైతం జారీ చేశారు. తాజాగా 8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతినిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28% వరకు పెంచగా భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55% పెంచడం విశేషం. అమరావతి అసలు స్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థమైపోవడంతో అక్కడ భూములు కొనడానికి ఎవ్వరూ ఆసక్తిని చూపించలేదు. తాము అధికారంలోకి రాగానే అమరావతి భూములకు రెక్కలొస్తాయని భావించిన చంద్రబాబు అండ్ కో ఈ పరిణామాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. నాటి నుంచి తమ భూముల విలువను పెంచడంతో పాటు అమరావతి కేంద్రంగా తమ దోపిడీని కొనసాగించడానికి ఏపీ అభివృద్ధి మొత్తాన్ని పణంగా పెట్టేశారు. వేల కోట్ల రూపాయల అప్పులతో అమరావతి భ్రమలను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టిస్తూ ప్రజలనేమో అమరావతి భ్రమల్లో ముంచేస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నదే చంద్రబాబు అండ్ కో ఆలోచన. విశ్వసనీయత, నమ్మకం, నిజాయితీ, పారదర్శకత వీటికి ఆమడ దూరంలో రాజకీయాలు చేయటంలోనూ పాలన సాగించటంలోనూ చంద్రబాబును మించిన వాళ్ళు దేశంలోనే లేరు. దీన్ని నిరూపించడానికి ఆయన రాజకీయ జీవితం మొత్తం చెప్పక్కర్లేదు.
గత 7 నెలలుగా వెలగబెడుతున్న పాలన చూసినా ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల వేళ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి గెలవగానే సీజ్ ద సూపర్ 6 అనేశారు. సంక్షేమాన్ని గాలికొదిలేశారు. 6 నెలల కాలంలో 70,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అంటే నెలకి 10,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ అప్పులు. వాటిని ఏం చేశారో ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు అమరావతి వైపు వేలు చూపిస్తూ ఇటు రియల్ ఎస్టేట్ స్టంట్స్ చేయడానికి, అటు 1,000 కోట్ల అప్పులు ఖర్చు పెట్టేశామని చేతులు దులుపుకోవటానికి స్కెచ్ గీసేశారు. అమరావతికి రాజధాని నగరానికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని అటు మేధావులు, ఇటు ఇంజనీరింగ్ నిపుణుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా అందరూ గగ్గోలు పెడుతున్న వారే. సరే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అక్కడ 1,000 కోట్ల రూపాయలు కుమ్మరించడానికి తహతహలాడుతోంది. పనిలో పనిగా గత 10 ఏళ్ల నుంచి అమరావతిలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన చేయని చంద్రబాబు కూడా ఇప్పుడు ఆ పనిలో పడిపోయారు. అన్నింటి వెనుక కారణం ఒక్కటే. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అమరావతి వైపుకు చూడటానికి భయపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న తమ ఆస్తుల విలువ పెంచుకోవటానికే అప్పు చేసి మరీ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది కూటమి ప్రభుత్వం. పనిలో పనిగా తమ దోపిడీ పర్వానికి కూడా పదును పెడుతోంది. అమరావతి మినహా మిగిలిన రాష్ట్రం ఏమైపోయినా తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్న పాలకుల తీరుపై పరిశీలకులు మండిపడుతున్నారు. పర్యావరణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి ఇచ్చినటువంటి హామీ మేరకు 6 రిజర్వాయర్లు 3 చెరువులు నిర్మించడానికి ఎక్కడి చర్యలు తీసుకుంటున్నారు? వరద నీరు మళ్లించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? వీటన్నింటినీ పక్కకు పెట్టి భవనాలు నిర్మించి తమ భూములకు విలువ పెంచి వాటిని అమ్ముకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకోవడం కూడా ఇందులో భాగమేనని మాత్రం చెప్పాలి. ముఖ్యమంత్రి గారే ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ఆ ప్రాంతం విలువ పెరుగుతుందని భావనతో చేస్తున్నదే తప్ప ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రం కాదు. ఇక్కడ కూడా ఇంకో సందేహం వస్తుంది. అమరావతి ప్రాంతంలో టెండర్లు ఫైనలైజ్ అవుతున్న దశలోనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? గత 10 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాయలసీమ నుంచి వలసలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి లేక విద్యా వైద్య రంగంలో వెనుకబడుతనం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియదా? 3 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడతామని ఎంతో గొప్పగా చెప్తున్నారు చంద్రబాబు. కానీ ఎన్నికల వేళ తామిచ్చిన హామీల అమలు విషయం మీద మాత్రం స్పందించడం లేదు. ప్రజలను మోసం చేయటం తమకేం కొత్త కాదు, తమ చేతిలో మోసపోవటం ప్రజలకు కొత్త కాదన్నట్లుగా ఉంది పాలకుల వ్యవహార శైలి. అలవి మాలిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత 5 ఏళ్లు అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహాన్ని తలపెట్టారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా 15,000 చొప్పున ఇస్తామని చెప్పినా తల్లికి వందనం ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం ఎటుపోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సాయం అందిస్తామని సూపర్ 6 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1,80,00,000 మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి 3,000 చొప్పున నెలకు 4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి 57,600 కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్ లో ఇందుకు ఒక్క పైసా విదల్చకపోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెగ ఓదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ఈ రోజు ఆ ప్రస్తావన తేవటం లేదు. కమిటీలు, పరిశీలన అంటూ దిక్కుమాలిన సాకులు చెప్తూ కాలం వెలబోస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్ అధికారంలో ఉండుంటే ఈ సమయానికి ఏ పథకాల కింద ఎంత లబ్ధి చేకూరేదో బేరుజు వేసుకుంటున్నారు. గత 5 ఏళ్లు విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. ఇప్పుడు ఆ పథకాల అమలు లేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, 1,000 కోట్ల అప్పులు తేవటం, అమరావతిలో గుమ్మరించటం, అందులో మళ్లీ దోపిడీకి తెగబట్టం, అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేయటం కోసం విఫల కుట్రలు పన్నటం. అంతే. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.